తిరుపతి జిల్లా పాకాలలో నిన్న కలకలం రేపిన మృతదేహాల మిస్ట్రీ వీడింది. నలుగురిని హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. నోట్లో గ్లౌజులు, గుడ్డలు కుక్కి నోటికి ప్లాస్టర్ వేసినట్లుగా గుర్తించారు. మృతులు తమిళనాడులోని తంజావూరుకు చెందిన కలే సెల్వన్గా గుర్తించారు. అయితే ఆస్తి కోసమా లేక పరువు హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా ప్రదేశంలో 3 మద్యం బాటిల్స్, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ. ఎస్ శ్రీదేవి, పాకాల మండలం మూలకోన సమీపంలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి మొదట అనుమానాస్పద స్థితిలో కేసు నమోదు చేశారు పాకాల పోలీసులు. అయితే విచారణ చేసే కొద్దికి అనూహ్యమైన ఘటనలు అయితే చోటు చేసుకున్నట్టుగా కూడా బయట వస్తున్నాయి. ముఖ్యంగా గత 3 రోజులుగా అంటే నెల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంటు పాకాల అటవీ ప్రాంతంలో భార్యాభర్త ఇద్దరు, ఒక పెద్ద లేడీ పురుషుడు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మరో 2 పిల్లకాయలని అక్కడనే సమీపంలోనే చంపేసి పూర్తి చేసినట్టు కూడా గుర్తించారు. ఆ మేరకు వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేదా అని చెప్పి పాకాల పోలీసులు నిర్ధారించి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని చెప్పి ఫస్ట్ తొలుత కేసు నమోదు చేస్తున్నారు. అయితే ఫారెన్సిక్ నిపుణులు పిదప పూర్తి విచారణ చేపట్టి డెడ్ బాడీని వాటిని శవ పరిశీలన చేయగా అవి ఆత్మహత్య కాదు, హత్యగా నిర్ధారించారు. నోట్లో గుడ్ల కుక్కి అలాగే మెడకు ఉచ్చు బిగించి చంపించినట్టు కూడా నిర్ధారించారు. పోలీసుల డెడ్ బాడీ శవ పరీక్ష దీంట్లో తేలింది. అదే కాకుండా చిన్నపిల్లలను కూడా వాళ్ళ శవ పరీక్ష, వాళ్ళ డెడ్ బాడీలు కూడా ఇవాళ తీసి శవ పరీక్ష చేసే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు. అంటే ఘటనా స్థలంలో జరిగినట్టు లభించినటువంటి ఆధారాలు బేస్ చేసుకునేసి అంటే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఆధారంగా, డాక్టర్ ఇచ్చినటువంటి చీటీ ఆధారంగా వీళ్ళు తంజావూరు చెందినటువంటి సెల్వన్గా గుర్తించారు. సెల్వన్ అలాగే లేసా అంటే అతను వదిన అలాగే మరిది వాళ్ళిద్దరిని గుర్తించారు. వాళ్ళిద్దరితో పాటు మరో 2 పిల్లలు కూడా వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా ఫస్ట్ నమోదయ్యి విచారణ చేపట్టారు. అయితే ఇదంతా ఆత్మహత్య కాదు, హత్య పథకం ప్రకారం హత్య చేశారని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించి కేసు మరింత దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఆస్తి కోసం హత్య చేశారా లేదంటే వేరే కారణాల చేత హత్య చేశారనే అనే విధంగా కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అంటే పక్క రాష్ట్రాల్లో తంజావూరు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళని ఆంధ్రప్రదేశ్లోని పాకాల అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి అంటే గాదంకి టోల్ ప్లాజాకి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో మూలకోన కాలువ ఉంది. కాలువ పక్కన గట్టున చంపేసి పూర్తి చేసినటువంటి ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగి కూడా శవాలు పరిస్థితిని బట్టి చూస్తుంటే కుళ్ళిపోయినాయి. దాదాపు 1.5 నెల క్రితం జరిగినటువంటి హత్యగా కూడా భావిస్తున్నారు పోలీసులు. పూర్తిగా డీకంపోజ్ అయినటువంటి డెడ్ బాడీస్ వాటిని శవ పరీక్ష చేస్తూ ఉండగా కూడా ఇవాళ విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థాంక్యూ రవివర్మ.